ఏ దోష ఇంబాలెన్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ వచ్చింది అనేది చూసుకొని, దాన్ని బట్టి ఆయిల్ అప్లికేషన్ గూడా చేసుకోవాలి. ఇప్పుడు మనకి వాతం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందనుకోండి, అప్పుడు హెయిర్ అనేది చాలా ఫ్రిజీగా ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎక్కువొస్తూ ఉంటాయి. డ్రైనెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది మనకి. అప్పుడు మనకి ఆముదం అప్లై చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. అలా కాకుండా పిత్తం అంటే బాడీలో ఓవర్ హీట్ వల్ల హెయిర్ ఫాల్ వచ్చింది అంటే, దాంట్లో మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటే చాలా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి కఫం వల్లొచ్చింది అంటే, కఫం సింప్టమ్స్ ఏముంటాయంటే స్టిక్కీనెస్ ఎక్కువుంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్ లాంటి కండిషన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే స్కాల్ప్ అంతా స్టిక్కీగా అయిపోతుంది. అప్పుడు ఆల్రెడీ అది స్టిక్కీ ఉంటుంది. ఆయిల్ అప్లై చేస్తే ఇంకా ఆయిలీనెస్ ఎక్కువవుతుంది. అలాంటప్పుడు ప్రాబ్లమ్ అనేది ఇంకెక్కువవుతుంది తప్ప తగ్గదు. అందుకని అలాంటి కండిషన్స్‌లో ఆయిల్ అప్లికేషన్ అనేది అవాయిడ్ చేసేయాలి.